Hi everyone. So today's topic of discussion is blood groups and its effect on pregnancy. Both wife and husband the positive blood group అయితే ప్రాబ్లం ఏమీ ఉండదండి. If both wife and husband ఇద్దరిది నెగటివ్ బ్లడ్ గ్రూప్ అయితే కూడా ప్రాబ్లం ఏమీ ఉండదు. వైఫ్ పాజిటివ్ హస్బెండ్ నెగటివ్ అయితే కూడా అసలు ప్రాబ్లం ఏమీ ఉండదు. సో మెయిన్ కాషన్ టు బి అబ్జర్వ్డ్ ఎప్పుడు అంటే వైఫ్ ది నెగటివ్ బ్లడ్ గ్రూప్ హస్బెండ్ ది పాజిటివ్ బ్లడ్ గ్రూప్ అయినప్పుడు బేబీకి ఏదో పాజిటివ్ రావచ్చు నెగటివ్ రావచ్చు. సో బేబీది కనుక పాజిటివ్ బ్లడ్ గ్రూప్ అయ్యి మదర్ ది కనుక నెగటివ్ బ్లడ్ గ్రూప్ అయితే ఈ ఫామ్ అయిన బేబీ మదర్స్ బ్లడ్ లోకి యాంటీజెన్స్ రిలీజ్ చేస్తూ ఉంటుంది. ఈ యాంటీజెన్స్ ఆ బేబీలో ఉన్న ఆర్బీసీస్ ని డిస్ట్రాయ్ చేసి బేబీ మీద హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ కాజ్ చేస్తాయి. సో ఇన్ దట్ కేస్ వీ హ్యావ్ టు బి వెరీ కాషియస్. సో వైఫ్ ది నెగటివ్ బ్లడ్ గ్రూప్ అండ్ హస్బెండ్ ది పాజిటివ్ బ్లడ్ గ్రూప్ అయ్యి అబార్షన్ కనుక జరిగి ఉంటే యాంటీ-డి అనేది తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో అది మనకి బేబీ పాజిటివా నెగటివా అనేది తెలియదు కాబట్టి అబార్షన్ కండిషన్ లో కంపల్సరీ యాంటీ-డి ఇంజెక్షన్ అనేది తీసుకోవాలి. అలాగే ఆఫ్టర్ డెలివరీ కూడా యాంటీ-డి ఇంజెక్షన్ తీసుకోవడం వల్ల నెక్స్ట్ వచ్చే ప్రెగ్నెన్సీలో ఫామ్ అయ్యే బేబీకి ప్రాబ్లం రాకుండా ఉంటుంది.